చిత్రకేతువు యక్ష కిన్నర కాంతల చేత భగవంతుని దివ్య లీలాగాథలను గానం చేయించేవాడు, నాట్యం చేయించేవాడు, భగవద్భక్తులకు అర్చించేవాడు. ఒకనాడు చిత్రకేతువు కైలాస పర్వతంపై విమానంలో విహరిస్తూ ఉండగా ఋషులు సిద్ధచారణదాదులందరూ కూడియున్న సభకు పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు అధ్యక్షత వహించి ఉన్నాడు. శంకరుడు పార్వతీదేవిని తన తొడపై కూర్చుండబెట్టుకొని ఒక చేతితో ఆమెను ఆలింగనం చేసుకొని ఉండడం చిత్రకేతువు చూచి అట్టహాసంగా నవ్వి ఇలాగా అన్నాడు: అయ్యో, ఇదేమిటి? పరమశివుడు అందరి మధ్య సిగ్గు లేకుండా పత్నిని కౌగలించుకొని కూర్చున్నాడు. ఈ మాటలు విని శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. బ్రహ్మాది దేవతలు మునులు ఏమీ పట్టించుకొనకుండా తమ స్తోత్రాలను కొనసాగిస్తున్నాడు. పార్వతీదేవికి మాత్రము కోపం వచ్చినది. ఇలాగ అన్నది: బ్రహ్మాది దేవతలకు, భృగు కపిల నారదాది మహర్షులకు ఆక్షేపణీయంగా కనిపించని శివపార్వతుల అభిన్న సాన్నిహిత్యము ధూర్తుడైన ఈ క్షత్రియులకు విడ్డూరంగా కనిపించినదా? శివశక్తి తత్వము వీనికేమి తెలుసును? ఈ అహంకారి విష్ణుపాద సేవకు కూడా అర్హుడు కాడు. ఇతడు శిక్షార్హుడు, అసురుడై పుట్టుగాక అని శపించినది. చిత్రకేతు విమానం దిగి పార్వతీ పరమేశ్వరులకు సాష్టాంగ ప్రణామాలు చేసి ఆ దేవితో ఇలా అన్నాడు: జగజ్జనని, నీ శాపాన్ని శిరసావహిస్తున్నాను. పూర్వజన్మ కృత కర్మఫలాన్ని ఎవరైనా అనుభవింపక తప్పదు. దేహమే ఒక బంధమైనప్పుడు అది మానవ దేహమైనా దానవ దేహమైనా ఒక్కటే కదా. నేను చేసిన అపరాధానికి చింతిస్తున్నాను. నన్ను మన్నించు. కర్మఫలాన్ని అనుభవించాలి గనుక శాపాన్ని తగ్గింపమని కూడా కోరను అని సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. పరమశివుడు పార్వతితో ఇలా అన్నాడు: దేవి, విష్ణు భక్తులకు అంతా సమానమే. ద్వంద్వాతీతులు. నారాయణుడు సర్వాంతర్యామి అయి ఉంటాడు కనుక వారికి అందరూ ఇష్టులే. ఈ చిత్రకేతువు తనకు శక్తి ఉండి కూడా నిన్ను తిరిగి శపించలేదు కదా అని చెప్పగా ఆమె ప్రసన్నురాలైనది. ఈ విధంగా శపింపబడిన చిత్రకేతువు త్వష్ట ప్రజాపతి యజ్ఞంలో దానమునిగా ఉద్భవించి వృత్రాసురునిగా ప్రసిద్ధిగాంచాడు. అందుచేతనే అతడు రాక్షసుడై ఉండి కూడా తన ఆత్మజ్ఞానాన్ని కోల్పోకుండా భక్తునిగా వ్యవహరించాడు అని శ్రీశుకుడు పరీక్షితుతో చెప్పాడు. అదితిపుత్రులైన వివస్వంతుడు, అర్యముడు, పూషుడు, త్వష్టుల గురించి చెప్పాను కదా. ఇప్పుడు మిగిలిన 8 మంది గురించి చెబుతాను, విను అని శ్రీశుకుడు పరీక్షితుతో అన్నాడు. అదితి కశ్యపులకు పుట్టిన ద్వాదశాదిత్యులలో 5వ వాడు సవిత. అతని భార్య పృష్ణి. వారికి సావిత్రి, వ్యాహృతి, త్రయి అనే 3 కుమార్తెలు. అగ్నిహోత్రము, పశుయాగము, సోమయాగము, పంచమనోయజ్ఞాలు అనబడే కుమారులు కలిగారు. 6వ ఆదిత్యుడైన భగుని భార్య సిద్ధిక. వారికి మహిముడు, విభుడు, ప్రభుడు అనే కుమారులు, ఆశిష అనే కుమార్తె కలిగారు. 7వ ఆదిత్యుడైన ధాతకు కుహువు, సినీవాలి, రాక, అనుమతి అనే 4 భార్యలు. వారికి వరుస క్రమంలో సాయంకాలము, ధర్ముడు, ప్రాతకాలము, పూర్ణిమాక్షుడు అనే కుమారులు కలిగారు. 8వ ఆదిత్యుడైన విధాతకు క్రియ అనే భార్యయందు పురీషాదులైన అగ్నులు పుట్టారు. 9వ ఆదిత్యుడైన వరుణునకు చర్షణియందు పూర్వము బ్రహ్మపుత్రుడైన భృగువు, వల్మీక సంభవుడైన వాల్మీకి కలిగారు. ఈ వరుణునకు 10వ ఆదిత్యుడైన మిత్రునకు ఊర్వశిని చూడగానే వీర్యస్ఖలనం కాగా దానిని ఒక కలశములో ఉంచగా ఆ కలశము నుండి అగస్త్యుడు, వశిష్ఠుడు పుట్టారు.
మిత్రునకు రేవతియందు ఉత్సర్గుడు అరిష్టుడు పిప్పలుడు కలిగారు. ఏకాదశాదిత్యుడైన ఇంద్రునకు శచీదేవియందు అంటే పౌలోమియందు జయంతుడు వృషభుడు విదుషుడు అనే పుత్రులు కలిగారు. ద్వాదశాదిత్యుడు వామనుడు. అతడు త్రివిక్రముడు ఉపేంద్రుడు అని కూడా ప్రసిద్ధికెక్కాడు. అతనికి కీర్తియందు బృహత్శ్లోకుడు, అతనికి సౌభాగుడు మొదలైన పుత్రులు జన్మించారు. ఇది అదితి కశ్యపుల సంతతి. ఇక దితి కశ్యపుల సంతతిని గురించి చెప్తాను. దితి సంతతి దైత్యులు అనబడతారు. వీరికి మొదట పుట్టినవారు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు. జంభాసురుని కుమార్తె అయిన కయాధువు హిరణ్యకశపుని భార్య. వీరికి ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అనే కుమారులు, సింహిక అనే కుమార్తె కలిగారు. సింహిక విప్రచిత్తి అనే దానవుని భార్య. వీరి కుమారుడే రాహువు. అతడు దేవతల పంక్తిలో కూర్చొని అమృతం త్రాగడానికి సిద్ధపడితే శ్రీహరి వాని శిరస్సును ఛేదించాడు. సంహ్లాదునకు గతియందు పంచజనుడు పుట్టాడు. హ్లాదునికి దమనియందు వాతాపి ఇల్వలుడు పుట్టారు. వీరే అగస్త్య మహాముని చంపబోయి అతని గర్భంలో చేరి జీర్ణమైపోయారు. అనుహ్లాదునకు ఊర్మియందు భాస్కరుడు మహిషుడు కలిగారు. ప్రహ్లాదునకు దేవియందు విరోచనుడు పుట్టాడు. అతని పుత్రుడే బలి. బలికి అశనయందు బాణునితో సహా 10 మంది కుమారులు కలిగారు. బాణాసురుడు శివుని ఆరాధించి శివభృత్యులలో ప్రథమ స్థానము పొందాడు. దితికి ఇంకా 49 మంది పుత్రులు కలిగారు. 49 మంది పుత్రులు. వీరు మరుత్తులు అనబడ్డారు. వీరికి సంతానము లేదు. వీరు ఇంద్ర సమానులైనారు. ఇది ఎలాగ సంభవించినది అని ప్రశ్నించిన పరీక్షితుతో శ్రీశుకుడు మరుత్తుల చరిత్రను ఈ విధంగా చెప్తున్నాడు. విష్ణుమూర్తి దేవతల పక్షపాతి. ఇంద్రుని శత్రువులను ఆయన ఏదో ఒక విధంగా హతమార్చుతాడు. అలాగే తన సవతి తల్లి బిడ్డలైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులను విష్ణువు మాయ రూపాలు ధరించి చంపివేశాడు. ఈ విధంగా రేయింబవళ్ళు తలపోస్తూ దితి ఇంద్రుడిపై ద్వేషము పగను పెంచుకున్నది. ఇంద్రుడు బ్రాహ్మణ హంత. తన పదవిని పదిలపరుచుకొనడానికి సోదరులను కూడా అంతము చేసే పాపాత్ముడు, ఇంద్రియలోలుడు. ఇతడు బ్రతికి ఉండరానివాడు. వీనిని చంపగల పుత్రుడు నాకు కావాలి అని ఆకాంక్షించి దితి తన భర్త అయిన కశ్యపుని ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో సేవించినది. కశ్యపుడు మిక్కిలి సంతృప్తుడై వరము కోరుకొనుమన్నాడు. ఆమె ఎలాంటి సంకోచము లేకుండా ఇంద్రుని హతమార్చగల పరాక్రమశాలి అమరుడు అయిన పుత్రుడు కావాలి అని కోరినది. కశ్యపుడు త్రుళ్ళిపడి ఈ కఠినాత్మురాలు ఇంతటి క్రూరమైన కోరిక కోరినదేమిటి అని తల్లడిల్లిపోయి స్త్రీ వ్యామోహంలో పడి ఆలోచించకుండా వరమిస్తానని మాట ఇచ్చినందుకు చింతించి మార్గాంతరం ఆలోచించి ఇలా అన్నాడు. ఓ సుందరి, నీ కోరిక సామాన్యమైనది కాదు. అది తీరడానికి పుంసవనము అనే ఒక వ్రతమున్నది. దాని నియమాలన్నీ 1 ఏడాది పాటిస్తూ నిష్ఠతో ఆ వ్రతమాచరించాలి. ఆ నియమాలు ఇవి: మార్గశీర్ష శుద్ధ పాడ్యమి నుండి 1 సంవత్సరం వరకు దీక్ష పూనాలి. ఈ సమయంలో ఏ ప్రాణిని హింసించరాదు, ఎవ్వరినీ నిందించరాదు, అసత్యమాడరాదు, కోపపడరాదు, మాంసాహారం తినరాదు, అతిగా మాట్లాడరాదు, దుర్జనులతో మాట్లాడరాదు, పరుషముగా పలకరాదు, కాళ్ళు చేతులు కడుగుకొనకుండగా నిద్రించరాదు, ఎల్లప్పుడూ శుచి శుభ్రతలను పాటించాలి, సంధ్య వేళల్లో నిద్రించరాదు, దిగంబరంగా నిద్రించరాదు, మనస్సులలో ఏ విధమైన మలినము చేరనివ్వరాదు, ప్రాతకాలంలో లక్ష్మీనారాయణులను ఆరాధించాలి, ముత్తైదువులను పూజించాలి, భర్తను దైవముగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించాలి,
కోరినటువంటి పుత్రుడు గర్భంలోనున్నట్లు సదా భావన చేస్తూ ఉండాలి. ఈ విధంగా 12 నెలలు పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతూ వ్రతమాచరించి చివరకు యథావిధిగా ఉద్యాపన చెయ్యాలి అని కశ్యపుడు చెప్పగా దితి అలాగే చేస్తానని పలికినది. సరియైన ముహూర్తాన వ్రతాన్ని ప్రారంభించి దీక్షాగృహంలోనుంటూ నియమాలను పాటించసాగినది. ఆమె గర్భవతి అయినది. ఇంద్రుడు ఈ విషయాన్ని తెలుసుకొని మారువేషంలో పినతల్లి వద్ద పరిచారకునిగా చేరి ఆమెకు కావలసిన పూజా సామాగ్రి ఫలపుష్పాదులు అన్నీ తెచ్చిపెట్టేవాడు. ఆమె వలన వ్రతమాచరించడంలో ఏదైనా లోపం జరగకుండా ఉంటుందా అని 1000 కళ్ళతో కనిపెట్టుకొని ఉండేవాడు. చివరకు ఒకనాడు దితి బడలిక వలన తొందరలో కాళ్ళు చేతులు కడుగుకొనకుండా పక్క ఎక్కి నిద్రపోసాగింది. అతను కోసం ఎదురు చూస్తున్న ఇంద్రుడు దితికి నియమభంగమైనట్లు తెలుసుకున్నాడు. తన యోగశక్తిచే సూక్ష్మదేహము ధరించి దితి గర్భంలో ప్రవేశించాడు. దేదీప్యమానుడై వెలిగిపోతున్న గర్భస్థ బాలుణ్ణి చూచాడు. తన వజ్రాయుధంతో ఆ బాలుని ఖండాలుగా చెయ్యబోతే వాడు ఏడవనారంభించాడు. ఇంద్రుడు మారుద అంటే ఏడవక అంటూ వానిని 7 ఖండాలుగా ఛేదించాడు. 7 శకలాలు 7 బాలురై ఏడవనారంభించారు. ఇంద్రుడు మళ్ళీ ఆ 7 7 ఖండాలుగా ఛేదించగా ఆ ఖండాలన్నీ 49 మంది బాలులుగా తయారైనవి. దితి చేసిన 12 నెలల ఉపాసన ఫలితంగా శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం చేత జన్మించిన వారవటం చేత వారు వజ్రాయుధం చేత కూడా చావలేదు. ఆ బిడ్డలందరూ ఇంద్రుని అన్నా, మేము నీ సోదరులము, నీ సేవ చేస్తాము, మమ్మల్ని చంపవద్దు అని ప్రార్థించారు. అప్పుడు ఇంద్రుడు చేసేది లేక, అలాగే మిమ్మల్ని చంపను, నా పార్షదులుగా నా సేవలు చేస్తూ ఉండడానికి నా వద్దనే ఉంచుకుంటాను, మీరు మరుద్గణ నడబడతారు అని అభయమిచ్చాడు. దితి గర్భం నుండి ఇంద్రునితో సహా 49 మంది మరుత్తులు బయటపడ్డారు. ఈ విపరీత పరిణామం చూసి దితి దిగ్భ్రాంతి చెందినది. ఇంద్రుని చంపగల ఒక పుత్రుని గురించి తాను పుంసవన వ్రతం చేస్తే 50 మంది కుమారులు ఒక్కసారి పుట్టడం ఎలాగ సంభవించినది అంటూ ఆమె కలవరం చెందినది. ఆ బిడ్డలను తేరిపార చూడగా అగ్ని తేజస్సుతో వెలిగిపోతున్న ఇంద్రుణ్ణి వారిలో పోల్చుకున్నది. ఆమె ఆగ్రహావేశంతో ఇలా అడిగినది, ఓయి, ఏమిటి వైపరీత్యము? నిన్ను చంపగల పుత్రుని కోసం నేను వ్రతం చేస్తే నీవే నా గర్భం నుండి బయటకు రావడం ఏమిటి? నిజం చెప్పు అని గద్దించి అడిగేసరికి ఇంద్రుడు భయపడిపోయి జరిగినదంతా చెప్పి ఆమె శరణు వేడుకున్నాడు. దితి మాతృ హృదయం కరిగినది. ఆమె ఇంద్రుని క్షమించినది. విధి నిర్ణయం ఎలాగుంటే అలాగే జరుగుతుంది, దానిని ఎవరూ మార్చలేరని జ్ఞప్తికి తెచ్చుకున్నది. తనకు ఒక పుత్రునిగా బదులు 49 మంది లభించారని, వారంతా అసురులు కానకుండా అమరులైనారని, అంతా ఈశ్వరేచ్ఛ అని సంతసించినది. ఇంద్రునితో సహా 49 మరుత్తులు స్వర్గలోకానికి వెళ్ళి దేవతలై వెలిసినారు. ఇంతటితో 60 మంది దక్షపుత్రికల సంతతుల వివరాలు ముగిసినవి అని శ్రీశుకుడు పరీక్షితుతో చెప్పాడు. 6వ స్కందము సమాప్తము. హరి ఓం తత్సత్. మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.